ఓం నమో వెంకటేశాయ. నమస్కారం. కొత్త నెల మార్చి ప్రారంభమైంది. మరి ఈ మొదటి రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఏ రాశి వారిపై ఉండబోతున్నాయి? గ్రహాల గమనం నేడు మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేయబోతోంది? మీ అదృష్టాన్ని మార్చే ఆ రహస్యాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. నేటి రాశి ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. నేను మీ భాగ్యలక్ష్మి. నవగ్రహాల స్థితిగతులు. నేటి గ్రహ స్థితిని గమనిస్తే సూర్యుడు, బుధుడు మరియు శని కుంభ రాశిలో సంచరిస్తున్నారు. కుజుడు వృషభ రాశిలో, గురువు మరియు రాహువు మేష రాశిలో, శుక్రుడు మీన రాశిలో ఉచ్చస్థితిలో ఉన్నారు. ఇక చంద్రుడు ధనుస్సు రాశిలో, కేతువు తుల రాశిలో సంచరిస్తూ ద్వాదశ రాశులపై తమ ప్రభావాన్ని చూపిస్తున్నారు. ద్వాదశ రాశి ఫలాలు. మేషరాశి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి మరియు నూతన ఉత్సాహం లభిస్తుంది. ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది కానీ అనవసర ఖర్చుల పట్ల నియంత్రణ అవసరం. అనుకూల సంఖ్య 9. అనుకూల రంగు ఎరుపు. పరిహారం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి. వృషభ రాశి. వ్యాపారస్తులకు నేడు అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి మరియు సమయానికి విశ్రాంతి తీసుకోవడం మంచిది. అనుకూల సంఖ్య 6. అనుకూల రంగు తెలుపు. పరిహారం లక్ష్మీ అష్టోత్తరం పఠించండి. మిథున రాశి. వృత్తిపరంగా కొత్త బాధ్యతలు చేపడతారు మరియు మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. అనుకూల సంఖ్య 5. అనుకూల రంగు ఆకుపచ్చ. పరిహారం వినాయకుడికి గరిక సమర్పించండి. కర్కాటక రాశి. మానసిక ప్రశాంతత చేకూరుతుంది మరియు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి మరియు పొదుపుపై దృష్టి సారిస్తారు. అనుకూల సంఖ్య 2. అనుకూల రంగు వెండి రంగు. పరిహారం శివాభిషేకం చేయడం వల్ల మేలు జరుగుతుంది. సింహరాశి. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. సంతానం నుండి శుభవార్తలు వింటారు మరియు గృహంలో ఆనందం నెలకొంటుంది. అనుకూల సంఖ్య 1. అనుకూల రంగు బంగారు రంగు. పరిహారం ఆదిత్య హృదయం పఠించండి. కన్య రాశి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడానికి ఇది సరైన సమయం. బంధువులతో ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి సఖ్యత పెరుగుతుంది. అనుకూల సంఖ్య 5. అనుకూల రంగు ముదురు పచ్చ. పరిహారం విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. తులా రాశి. కళాకారులకు మరియు క్రియేటివ్ రంగంలో ఉన్న వారికి అద్భుతమైన అవకాశాలు వస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు మరియు ప్రయాణాలు లాభిస్తాయి. అనుకూల సంఖ్య 7. అనుకూల రంగు క్రీం రంగు. పరిహారం దుర్గాదేవిని ఆరాధించండి. వృశ్చిక రాశి. వృత్తిలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా ఉండటం అవసరం. ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తొలగిపోతాయి మరియు రుణ విముక్తి కలుగుతుంది. అనుకూల సంఖ్య 9. అనుకూల రంగు మెరూన్. పరిహారం హనుమాన్ చాలీసా చదవండి. ధనుస్సు రాశి. అదృష్టం మీ వరిస్తుంది మరియు ఊహించని ధనలాభం కలుగుతుంది. ధైర్యంతో మీరు వేసే అడుగులు విజయానికి దారి తీస్తాయి. అనుకూల సంఖ్య 3. అనుకూల రంగు పసుపు. పరిహారం గురు చరిత్ర పఠనం శుభప్రదం. మకర రాశి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి మరియు కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. నేడు శుభవార్తలు వింటారు మరియు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. అనుకూల సంఖ్య 8. అనుకూల రంగు నీలం. పరిహారం శని దేవుడికి దీపం వెలిగించండి. కుంభరాశి. ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు ఉంటాయి. తోబుట్టువుల నుండి ఆశించిన మద్దతు లభిస్తుంది మరియు మీ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అనుకూల సంఖ్య 4. అనుకూల రంగు ఆకాశ నీలం. పరిహారం పేదలకు అన్నదానం చేయండి. మీన రాశి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మరియు కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు మరియు మానసిక తృప్తిని పొందుతారు. అనుకూల సంఖ్య 3. అనుకూల రంగు లేత పసుపు. పరిహారం దక్షిణామూర్తికి నమస్కరించుకోండి. చూశారు కదా ఈ రోజు రాశి ఫలితాలు. ఆ వెంకటేశ్వర స్వామి కృపతో ఈరోజు మీకు అంతా శుభం జరగాలని కోరుకుంటున్నాను. మీ రాశి గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. మా ఈ ప్రయత్నాన్ని లైక్ చేసి షేర్ చేయడం ద్వారా మాకు మీ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాను. రేపటి రాశి ఫలాలతో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.